గ్రేటర్ హైదరాబాద్ ఎంఎల్ మాస్లై పార్టీ ఆధ్వర్యంలో గోల్కొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక గంట పాటు ధర్నా నిర్వహించారు. గోల్కొండ తహసీల్దార్ అహన్య మేడంకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంత గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఎం అహ్మేష్, పార్టీ జిల్లా నాయకులు పెద్దింటి రామకృష్ణ, నల్లన్న మాట్లాడుతూ రేషన్ కార్డు, కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారని వారు తెలిపారు. తాము వృద్ధులవుతూ తమ పిల్లలు పెరిగి పెద్దలైనా పెళ్లిళ్లు చేసుకొని వేరుపడి ఇరుకుగా చిన్న చిన్న గదుల్లో అందరూ ఒకే దగ్గర బతుకుతున్న పేదలకు తక్షణమే ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు 10 ఏళ్ల కాలమైందన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ గోల్కొండ ఏరియా నాయకులు తదితరులతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి దేనికోసం అంటే పేద ప్రజలకు చాలామంది హైదరాబాద్లో వలస వచ్చి హైదరాబాద్లో బతుకుతున్న చాలామంది తాపీ మేసులు కానీ, అట్లాగే లేబర్ కానీ, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ఇట్లా రకరకాల వాళ్ళందరూ హైదరాబాద్లో వచ్చి వలస వచ్చి బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు ఇల్లు లేవు. అంతేకాకుండా హైదరాబాద్లో చూస్తున్న వాళ్ళకు కూడా చాలామందికి డబుల్ బెడ్రూమ్లు లేవు. పోయిన 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కానీ లేని వాళ్ళని గుర్తించలేదు. అందుకోసమే మనము ఈ ధర్నాను ఉద్దేశించి ఈ ధర్నాను ఎందుకు చేస్తున్నామనడానికి ముఖ్య కారణం అదే డబుల్ బెడ్రూమ్. అది ముఖ్యంగా పెన్షన్లు, చాలా మందికి పెన్షన్లు, కొత్త పెన్షన్లు కూడా రాలేదు. ఇంకా కొత్త పెన్షన్లు కూడా మళ్ళీ పెంచి ఇవ్వాలని దాని మీద ఒకటి, డబుల్ బెడ్రూమ్లో ఒకటి అట్లానే మొత్తం కార్మికులందరికీ చాలా మంది హైదరాబాద్లో వచ్చి రెంట్ కిరాయి రూమ్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతుంది. పిల్లల్ని చదివించుకోవడానికి నానా కష్టాలు పడుతున్న పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే మనకు ఒకటే ధర్నా చేసే పరిస్థితులకు తీసుకొచ్చిన గవర్నమెంట్లో వ్యతిరేకంగా మనం ఈ ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము. మాస్లైన్ ప్రజాపంత హైదరాబాద్ నగర జిల్లాల సెక్రటరీ అన్వేషణ ప్రసంగించాల్సి. ఏమైనా మిత్రులారా, ఈరోజు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఈరోజు ధర్నాలు చేయాలా మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు, అట్లాగే 8వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా ధర్నాలు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం, గతంలో చంద్రశేఖరరావు మన తెలంగాణ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. రేషన్ కార్డులు ఇస్తామని, ఇళ్ళు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, మీకు అసలు ఎట్లాంటి సమస్యలు లేకుండా చేస్తామని, ఏ రకమైన సమస్య అయినప్పటికీ తెలంగాణలో పరిష్కారం కాకుండా ఉండటానికి అవకాశం లేదని ఇట్లా రకరకాలుగా హామీలు ఇచ్చినటువంటి చంద్రశేఖరరావు తాతగారు ఈరోజు అధికారంలోకి తాను బయటకు పోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా కానీ నేను చాలా మందికి అభయం ఇచ్చిన ఇది ఎట్టి ఆదిలాబాద్ నుంచి దాదాపు నిన్న నాకు ఒక 10 కాల్స్ వచ్చినాయి. సార్ మీ మస్తు సక్సెస్ అవుతా అంటే సార్ నాది అభయం సార్, ఎట్టి పరిస్థితులు అయినా ఈ సక్సెస్ అవుతుంది, మనం బదిలీ చేసుకుంటాం. ఈ బదిలీలు ఎట్టి పరిస్థితుల్లో ఇది ధర్నా ప్రోగ్రాం కాదు యాక్చువల్ గా. సో మనం ఏమనుకున్నాం అంటే ఆగస్టు 13 నుంచి హ్యాంగబర్స్ లేడీ టీచర్స్ మేము అవరా నిరాదీక్షకైనా సిద్ధంగా ఉన్నాం సార్, ఈ బదిలీల కోసం సిద్ధంగా ఉన్నాం సార్ అని చాలా మంది చేసారు. మేము హ్యాంగర్ స్ట్రైక్ చేస్తాం అనుకున్నాం, 3 రోజులు కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే సార్ ఒకరోజు చేస్తే ఒకరోజు ధర్నాకు అన్ని సమస్యలు మాట్లాడారు, మెయిన్ ఇంపార్టెంట్. ఇంకో సమస్య ఏంటిదంటే, సో ఈ 10 days లో 100% ఒకవేళ కాకపోతే హ్యాంగర్ స్ట్రైక్ రెడీ ఉంటాం. అందరూ పెండౌన్ సిద్ధమేనా? మీరందరూ సిద్ధమేనా? 2 రోజులు ఏది మన ముస్లిం కన్నీళ్ళు చేస్తారు, ఓకేనా?